వామ్మో వామ్మో నిన్న ఓట్లు వేయిండ్రా నాయన అంటేనేమో పోలింగ్ కేంద్రాలలో ఒక్కలు సూత కనబడలే. గాని గీడ చూడుండ్రి 2 రోజుల తర్వాత తెరిసిండ్రని మందు దుకాణాలకి జనాలు ఎట్లా పరుగులు పెడుతున్నారో. ఆగో చూసిర్రా గవాళ్ళు ఎట్లా లొల్లి లొల్లి పెడుతున్నారు. గా అన్నలు గంతగానో పరుగులు పెడుతున్నది ఏదో సాధితమని కాదోల్లా. గా అన్నలు గంతగానో రచ్చ చేసేది మందు షాప్ దగ్గర, అదేనోలా వైన్స్ దుకాణం దగ్గరనే. వామ్మో వామ్మో చూసిర్రా ఎంత మంది ఉన్నారో. అట్లున్నది కథ. మన అన్నలు మందుకిచ్చే ఇలువసుత ఎంతో విలువైన ఓటుకిత్తలేరు. నిన్న మీ భవిష్యత్తు కోసం అని ఓట్లు వేయమంటేనేమో ఒక్కళ్ళు ఇల్లిడ్చి పెట్టి బయటికి రాలే. ఇండ్ల దగ్గరకు ఇంటి డోర్లు కొట్టి పిలిచినా సప్పులు లేదు. కానీ ఇప్పుడు చూడుర్రి, 1-2 రోజులు అట్లా షాపులు బంద్ చేసిర్రో లేదో, ఇవాళ ఒక్కసారిగా తెరిసేసరికి అందరూ ఒక్కసారి కుప్పలుగా మందు దుకాణంలో మీద పడ్డరోళ్ళ. కొన్ని దిక్కులైతే క్యూ లైన్లు కూడా కట్టిర్రంటే ముచ్చట ఏందో అర్థం చేసుకోవచ్చు. ఇక గిట్ల ఎక్కడ చూసినా జనాలు ఉండేసరికి చాలా దిక్కులు వైన్ షాప్ లో నో స్టాక్ బోర్డులు సుతే పెట్టిర్రంట.